Hi everyone, degree third year, 5th sem. నా క్వశ్చన్ పేపర్ 3 అండ్ 6లో ఉన్నటువంటి మహాకవి శాస్త్రాకార విభాగ కవి పరిచయాలు ఇస్తారు. ఈ కవి పరిచయాలు ఇంతకుముందు వీడియోలో పాణిని, కౌటిల్య, భరతముని, భారవి కవి పరిచయాలు చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 5th వన్ మాఘ కవి. సంస్కృత సాహిత్యమందలి ఈ మాఘునికి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. వీరు శిశుపాలవధ అనే కావ్యంను రచించారు. ఈ శిశుపాలవధ పంచమహాకావ్యాలలో ఒకటిగా గుర్తించబడింది. క్రీస్తు శకము 625 కాలమున వర్మలాతు అనే యొక్క రాజు యొక్క ఆస్థానంలో సుప్రభదేవుడు మంత్రిగా ఉండేవాడు. సుప్రభదేవుని కుమారుడు దత్తకుడు. ఈ దత్తకుని కుమారుడే మాఘ. మాఘుడు క్రీస్తు శకం 700 సంవత్సరముల కాలానికి చెందినవాడని సాహిత్యకారులు చెప్పుచున్నారు. శిశుపాలవధ గురించి కొన్ని విషయాలు. మాఘుడు రచించిన ఏకైక కావ్యం శిశుపాలవధ. ఈ శిశుపాలవధలో 20 సర్గలు ఉంటాయి. పంచమహాకావ్యానికి ఉండవలసినటువంటి 18 లక్షణాలు ఈ కావ్యంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మహాకావ్యంగా పిలువబడుతుంది. ఈ కావ్యమును కవి పేరుతో మాఘ కావ్యం అని కూడా అంటారు. ఈ మాఘ కావ్యం ఈ మాఘ కవికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ కావ్యం ఇతివృత్తము మహాభారతము నుండి స్వీకరించబడింది. మహాభాగవతంలో కూడా ఈ కథ గురించి వర్ణించబడింది. తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. మహాకవి మాఘ వాజ్ ఆక్యుపైడ్ ఏ ప్రొమినెంట్ ప్లేస్ ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్. The work Shishupalabhada is written by Magha and it is considered as one of the 5 Mahakavyas of the Sanskrit literature. Suprabhadeva was the minister of the king Varmalatu in 625 BC. His son was Dattaka. Magha was the son of Dattaka. He belonged to the early 7th century AD. Shishupalabhada. Magha one and only work is Shishupalabhada. There are 20 cantos in the work. All the 18 features of Mahakavya are well described in this kavya, so it is considered as Mahakavya. This work is also called as Magha Kavyam. Still is brought it is author a lasting glory and fame. The plot of this story is taken from the Mahabharata. This story narrated by Vyasa in Mahabhagavata also. మాఘ గురించి మనకు క్వశ్చన్ నెంబర్ 6 అండ్ 3లో వస్తుంది. 5 మార్క్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.